అసలు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అంతలా ఎందుకు ఫాలో అవుతున్నాయి? నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హై నుంచి 13.2% కరెక్ట్ అయింది. వేరే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 19% కరెక్ట్ అయింది అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 21.5% కరెక్ట్ అయింది. ప్రీవియస్లీ మార్కెట్లో ఎప్పుడు కరెక్షన్ వచ్చినా సరే మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ అనేవి ఖచ్చితంగా నిఫ్టీ కంటే ఎక్కువ ఫాలో అవుతాయి. ఎందుకంటే ఎలా అయితే ఇప్పుడు ఫాలో అవుతున్నాయో నిఫ్టీ మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ అనేవి ఖచ్చితంగా నిఫ్టీ కంటే ఎక్కువ రేటింగ్స్ ఇస్తాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ చాలా పెద్ద ర్యాలీస్ చేయడం వల్ల చాలా కంపెనీస్ హై వాల్యుయేషన్స్ లోకి వెళ్ళిపోతాయి. స్మాల్ క్యాప్స్ లో FY24 లో 40,000 crore ఇన్ఫ్లోస్ వస్తే FY25 లో ఇప్పటి వరకు ఓన్లీ 15,000 crore ఇన్ఫ్లోస్ మాత్రమే వచ్చాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సడన్ గా అంత ఎక్కువ ఇన్ఫ్లోస్ రావడం వల్ల చాలా కంపెనీస్ హై వాల్యుయేషన్స్ లోకి వెళ్ళిపోయాయి. ఆల్రెడీ అంత హై వాల్యుయేషన్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మళ్ళీ కొత్తగా బయ్యింగ్ అనేది జరగదు. అవి ఫాలో అయ్యేదాకా వెయిట్ చేస్తారు. మరి ఇప్పుడు మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో SIP చేయకుండా ఆపేయాలంటే SIP మీరు లాంగ్ టర్మ్ చేస్తుంటే ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫాలో అయిన మార్కెట్ మళ్ళీ ఖచ్చితంగా రీకవర్ అవుతుంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. బట్ ఇండివిజువల్ స్టాక్స్ హోల్డ్ చేసే వాళ్ళు మాత్రం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ని మాత్రమే హోల్డ్ చేయడం మంచిది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి.